ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధలో కన్నీరా, మీ కన్నీరంత తుడిచిరి రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రండి ఆనందం
ఇప్పుడు పీఠాధిపతుల చేత వ్యాకుల మాత గుహ ఆశీర్వదించబడుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దంగా భక్తి శ్రద్ధలతో పాలు పంచుకోవాలంటారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మీతో ఉందురుగాక. సహోదరి సహోదరులారా, ప్రియ కథోలిక బిడ్డలారా, పరిశుద్ధ వ్యాకుల మాత మందిరాన్ని ఈరోజు ఉదయం ఆశీర్వదించబోతున్నాం. చాలా విశ్వాసంతో భక్తితో ఈ మందిరాన్ని నిర్మించి ఆ తల్లి మనందరికీ ముఖ్యంగా ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని ఆమె మీద చాలా విశ్వాసంతో, ఎందుకంటే క్రీస్తు ప్రభు తాను చనిపోయే ముందు ఆమెను మన అందరికీ తల్లిగా ఇచ్చి వెళ్ళారు. కాబట్టి తల్లి ఏ విధంగా తన బిడ్డలను సాగుతుందో ఆధ్యాత్మికంగా మరియమాత కూడా మనందరికీ సాయపడుతూ ఉంది. అటువంటి విశ్వాసంతో మీరందరూ ఈరోజు ఈ పరిశుద్ధ వ్యాకుల మాత మందిరాన్ని నిర్మించుకున్నారు. దాన్ని ఆశీర్వదించి మీ మధ్య ప్రతిష్ఠించబోతున్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మందిరాన్ని మరి ఇక్కడ ఉండి వారందరినీ దీవించమని పరలోక తండ్రిని ప్రార్థించుదాము. మా తండ్రి యగు దేవా, నీవు ప్రేమ స్వరూపుడవు. మీ బిడ్డలమైన మమ్ము రక్షింపాలన్న ఆశయముతో నీ ఏకైక కుమారుని మాకు అనుగ్రహించేటివి. మమ్ము పాపబంధము నుండి ముక్తులను చేసి అనుదినము మేము నీ చిత్తానుసారముగా జీవించినట్లు మీ కృపను మాకు దయచేయుడు. ఈ మహిమాయుత వ్యాకుల మాత స్వరూపమును నిత్య సహాయ మాత స్వరూపమును, యేసు తిరుహృదయ స్వరూపమును మరియు ఈ మందిరము దయతో ఆశీర్వదించుడు. ఇచ్చట ఏర్పరచుకున్న ఈ మందిరమును గౌరవించి వినమ్రతతో ఆశ్రయించు వారందరిపై మీ ఆశీస్సులు కురిపించి వారికి ఇహలోక సౌభాగ్యాలు, జీవితాంతమున మోక్ష భాగ్యమును ప్రసాదించవని, అదేవిధంగా ఈ మందిర నిర్మాణము సహాయపడిన వారందరినీ దండిగా దీవించమని మా నాదురైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పరలోకమందున్న మా తండ్రి, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు కలుగును. మా యొక్క పుట్టినవారు మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించుము. దేవుని ప్రసాదము చేత మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడినవారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం కలుగును గాక. ఇప్పుడు పీఠాధిపతులు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అందరూ కూడా చప్పట్లు కొడదా. ఇప్పుడు పీఠాధిపతులు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి రిబ్బన్ కట్ చేసి ద్వారములు తెరిచి వ్యాకుల మాత స్వరూపమును ఆశీర్వదిస్తారు. మందిరమును ప్రారంభిస్తారు. అందరూ కూడా చప్పట్లు కొడదాం. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ యొక్క మందిరమును మన యొక్క గ్రామమునకు అంకితం చేస్తూ ఉండగా చప్పట్లు కొడుతూ ఆ దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు మనందరిపై కూడా ఆ తల్లి వేడుదల ద్వారా ఏరాళంగా కుమరించాలని ప్రభువుని ప్రార్థించుదాం. ఆవే 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 మరియా.
అందరూ కూడా చప్పట్లు కొడదాం. పీఠాధిపతులు దాన్ని వేస్తూ ఉండగా చప్పట్లు కొడదాం. ప్రభువుని దీవెనలు మీతో ఉండాలని, వాళ్ళ తోడు మీకు ఉండాలని దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఎవరైతే దాతలుగా ఉన్నారో వీటికి వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. మనందరికీ జీవితాల్లో కొన్ని గుర్తులు ఉండాలి. మన ఇల్లు అనేది ఒక గుర్తు, మన ఇంటిలో దేవుని స్వరూపాలు పెట్టడం ఇంకో గుర్తు, మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉండటం అదొక గుర్తు. ఈ విధంగా ఈ గుర్తులన్నీ ఉండడం మూలంగా మనకి గుర్తింపు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ మందిరం ఉంటే ఇక్కడ ఒక కథోలిక సంఘం అనేది ఉందని ఒక గుర్తింపు వస్తుంది మనందరికీ. కాబట్టి ఇక్కడ ఇటువంటి మంచి ఆలోచన మీకు ఇచ్చినందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. దాంతోపాటు కేవలం ఈ మందిరం ఉంటే సరిపోదు. ఈ మందిరంతో పాటు మన మనోభావాలు మారాలి. దాంతోపాటు మనలో కూడా మన విశ్వాసం ఇంకా పెరగాలి. మన బిడ్డలకు, రాబోయే తరం వాళ్ళకు కూడా మన విశ్వాసాన్ని నేర్పాలి. అందరూ మంచి జీవితంలో స్థిరపడాలి అనే అటువంటి ఉద్దేశాలతో ఈరోజు మనం ఈ పూజను ప్రారంభిద్దాం. ఈ పూజను నెరవేర్చ యోగ్యులమగుటకు మొదటిగా మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభు ప్రభు దయ చూపుము, క్రీస్తు ప్రభు దయ చూపుము. ప్రభు ప్రభు దయ చూపుము. కృపాకరుడా కృపాశ్రితుడే ప్రభు దయ చూపుము. జీవదాత దయ చూపుము. క్షమాధామ దయ చూపుము. కరుణాశ్రితుడా క్రీస్తు ప్రభు దయ చూపుము. మరియ తనయ దయ చూపుము. శాంతి సదయ దయ చూపుము. కృపాకరుడా కృపాశ్రితుడా క్రీస్తు ప్రభు దయ చూపుము. ఓ క్రీస్తు ప్రభు దయ చూపుము.
నా దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతము నా దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. పరలోక రాజా శక్తి సంపన్న పొగడెదము నిన్ను పొగడెదము నీ దయని కోరెదము. ఏలిన వార పరలోక రాజా శక్తి సంపన్న పొగడెదము నిన్ను పొగడెదము నీ దయని కోరెదము. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. కసుకుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ. చెనిపై కసుకుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయ. మా ప్రభువ తండ్రి మహిమాలు పరితాత్మతో నిండువారు. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయ. మా ప్రభువ తండ్రి మహిమాలు పరితాత్మతో నిండువారు. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ కుమారుడు శిలువ మీద పైకెత్తబడినప్పుడు అతని తల్లి అతని చెంతనే ఉండి అతని శ్రమలలో భాగస్థురాలు కావలనని నీవు నిశ్చయించితివి. అటులనే నీ స్త్రీసభ కూడా ఆ తల్లితో పాటు క్రీస్తు శ్రమలలో పాలు పంచుకొని తద్వారా అతని ఉత్థాన మహిమలో భాగస్థురాలగునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
అనెను. నీవు దిశమలతో ఉంటావని నీకెవరు చెప్పిరి? నేను తినవలదని పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించును. నాకు తోడుగా నీవు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ చెట్టు పండు కొన్ని నాకు ఇవ్వగా నేను తింటిని అని నరుడు చెప్పెను. దేవుడైన యావే నీవు చేసినది ఏమిటని అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, సర్పము ఆ పండు తినమని నన్ను మోసపుచ్చినది కనుక నేను తింటిని అని బదులు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేస్తువి కనుక జంతువులలో క్రూర మృగములో నీవు శాపముకు గురియగుదువు. ఈనాటి నుండి నీవు బ్రతికినాళ్ళు పొట్టతో ప్రాకదవు. మట్టినే నీకు ఆహారము. నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని మధ్య వైర్యము కలుగజేయుదును. ఆమె సంతతి నీ తల చితక కొట్టెను. ఆమెను మడమ కరుదువు. ఇది ప్రభువాకు. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. హృదయము ప్రభువును స్తుతించుచున్నది. నా రక్షకుడైన దేవుని ఆత్మ ఆనందించుచున్నది. ఏలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది.
దేవుని కనికరము తరతరములు వ్యాపించును. అబ్రహాము సంతతికి చేసిన వాగ్దానము ప్రభువు నెరవేర్చును. సేవకుడు ఇశ్రాయేలుడు సహాయమునందించెను. సర్వశక్తిమంతుడు నా గొప్ప కార్యములు చేసెను. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. రెండవ పట్టణము యోహాను గారు రాసిన దర్శన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు. రెండవ పట్టణము యోహాను గారు రాసిన దర్శన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు. అంతటా దేవలోకమున యుద్ధము ఆరంభమాయెను. మికాయేలు అతని తోడి దేవదూతలను ఆ సర్పముతో యుద్ధము చేసిరి. ఆ సర్పమును దాని దూతలను వారిని ఎదిర్చి పోరాడిరి. కాని ఆ సర్పమును దాని దూతలను ఓడిపోయిరి. కనుక వారు దివి నుండి వెలుపలకు త్రోయబడిరి. ఆ భయంకర సర్పము బయటకు గెంటబడెను. ఆ సర్పము మనకు సుపరిచితమైనదే. పిచాచము సైతాను అను నామములు గల ఆ సర్పమే లోకమునంతటిని మోసగించినది. అతడును అతని దూతలను భువికి నెట్టబడిరి. అంతటా దివియందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుట వింటిని. ఇప్పుడు దేవుని రక్షణము వచ్చియున్నది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సయాగా తన అధికారమును నెరపెను. ఏలైనా మన సోదరులపై నేరము మోపువాడు రేయింబవళ్ళు దేవుని ఎదుట వారిని దూషించిన వాడు దివి నుండి బయటకు గెంటివేయబడినాడు. గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు ప్రకటించిన సత్యము ద్వారా మన సోదరులు వానిపై గెలుపును సాధించిరి. వారు ప్రాణములు త్యజించుటకు మరణించుటకును కూడా సిద్ధపడిరి. ఇది ఏలివారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని దాసిరాలవు శుభములు పల్కు కన్యవు స్త్రీలలో ధన్యురాలవు స్త్రీలలో ధన్యురాలవు. దేవుని దాసిరాలవు శుభములు పల్కు కన్యవు స్త్రీలలో ధన్యురాలవు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 19వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు. యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోపా భార్యయగు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలువబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట యేసు చూచి, యేసు తన తల్లితో, స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. అందరూ నిలబడి ఉండండి. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు మనకు సంపాదించిన రక్షణలో చాలా శ్రమలు అనుభవించాడు. ఈ శ్రమలను అనుభవించిన రక్షకుని మనం ఏమంటామంటే బాధామయ సేవకుడని ఈయన్ని పూర్వవేదం చెబుతుంది. ఈ రక్షణ యాగంలో చాలామంది పాల్గొన్నారు. వారందరిలో ముఖ్యమైన వినత మరియమాత. ప్రభువు పుట్టినప్పటి నుంచి శిలువపై మరణించే వరకు అతనితో శ్రమలను పంచుకున్న ఉత్తమురాలు మరియమాత. అందుచేతనే ఆ తల్లిని మనందరం వ్యాకుల మాత అనే బిరుదంతో మనం గౌరవిస్తున్నాం. ఈరోజు వ్యాకుల మాత స్వరూపాన్ని మనం మీ మధ్యన ప్రతిష్ఠించాం. 12వ శతాబ్దం నుంచి ఈ పండుగ ఆరంభమైంది. మరియమాత సేవక సభ మరియు ఇంకొక సభ సిస్టర్షన్ అనే సన్యాస సభ 14-15 శతాబ్దాలలో ఈ పండుగను జరపటం ప్రారంభించారు. ఆ విధంగా వాళ్ళు ప్రాచుర్యం చేశారు. చాలామంది
జగద్గురువులు కూడా ఈ పండుగను జరుపుకోవాలని ఆదేశించారు. ఈ పండుగను $7 సప్తవెదల పండుగ అని ముందు చేసుకుంటూ ఉండేవాళ్ళం. సిమియోను ప్రవచనం ప్రకారం 7 వ్యధలు మరియమాత హృదయాన్ని తీవ్రంగా గాయపరిచాయి. తన కుమారుని శ్రమల్లో ఆయనతో ఉండి తన దగ్గరతనం, తల్లి ప్రేమ, ఆదరణ ఆమె వ్యక్తపరిచింది. తాను భౌతికంగా ఏమీ చేయలేకపోయినా, తాను నిస్సహాయురాలైనా తన కుమారుని వెంబడిస్తూ ఆత్మీయతతో తన కుమారుని శ్రమల్లో పాలు పంచుకొని తాను కూడా ఆయన రక్షణలో తోడ్పడింది. ఈ సిమియోను చెప్పిన రీతిలో క్రీస్తు శ్రమలు మరియ హృదయాన్ని, అంటే ఆయన తల్లి అయిన మరియ హృదయాన్ని గాయపరిచాయి. క్రీస్తు ప్రభుని జీవిత చరిత్రలో 7 వాస్తవాలు మరియమాతను చాలా బాధలకు గురి చేశాయి. మొదటిది సిమియోను ప్రవచనం. అప్పుడే పుట్టిన బిడ్డను 7 రోజుల తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న దేవాలయంలో తీసుకొని వెళ్ళినప్పుడు సిమియోను వచ్చి ఆయన గురించి ఒక ప్రవచనం చెబుతాడు. మరియమాత చెబుతాడు, ఒక ఖడ్గం నీ హృదయాన్ని దూసుకుపోబోతుంది, ఒక ఖడ్గం నీ హృదయాన్ని దూసుకుపోబోతుంది అని ఆమెకు ఆయన గురించి ప్రవచనం చెబుతాడు. రెండవ విషయం, తాను చిన్న బిడ్డగా ఉన్నప్పుడే అక్కడ హేరోదు రాజు అక్కడ ఉన్న చిన్న బిడ్డలందరినీ చంపమని ఆదేశించాడు. అదొక కష్టం వచ్చింది ఆవిడకి. మూడవ కష్టం ఎప్పుడంటే, బాలయేసు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తాను యెరూషలేము దేవాలయంకి వెళ్ళి అక్కడే ఉండిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న మళ్ళీ తిరిగి ప్రయాణమై వెళ్ళిపోతుంటే ఇంటికి ఆయన మటుకు అక్కడే ఉండిపోయాడు. వాళ్ళు 2 రోజులు ప్రయాణం చేసి మళ్ళీ తిరిగి వస్తే అతన్ని ఆలయంలో కనుగొన్నారు. అప్పుడు అమ్మ అంటుంది, ఎందుకు ఇలా చేశావు నువ్వు, ఎందుకు మా వెంట రాలేదు అంటే, నేను నా తండ్రి ఇంట్లో ఉండాలని మీకు తెలియదా, మీకు తెలియకపోవడం ఏమిటని ఆయనే మందలించాడు. అది ఆమెకు కూడా ఉన్న ఇంకొక చాలా బాధ. తరువాత కల్వరి దారిలో మరియా యేసుల కలయిక. చెట్టంత కొడుకు, 33 సంవత్సరాల కొడుకు, దృఢంగా ఉన్నాడు, ప్రయోజకుడవుతాడు, అందరికీ ఎన్నో సేవలు చేస్తున్నాడు, మంచి బోధకుడయ్యాడు. అందరూ ఆయన వెంబడిస్తూ ఉంటే, కానీ ఆ యూదు అధికారులు ఆయన పట్టుకొని ఆయనకు మరణదండను విధించి ఆయనను కల్వరిగిరికి పంపుతూ ఉంటే, ఆ తల్లి కొడుకులు అక్కడ కలుసుకున్నప్పుడు వాళ్ళ కలయిక ఆమెకి ఎంతో దుఃఖాన్ని తెచ్చే ఉంటుంది. అది ఇంకొకటి. 5వది, తన ముందే తన కొడుకుని సిలువ వేశారు. చెట్టంత కొడుకు గట్టిగా తీసుకొని ఆ సిలువ మీద పెట్టి మేకులతో కొట్టి అతన్ని బంధించి ఆ విధంగా సిలువ వేసి మరణానికి అని గురి చేస్తుంటే ఏ తల్లైనా తలడిల్లిపోవాలి కదా. ఆ విధంగా ఆమెకు కూడా ఇంకొకసారి ఈ విధంగా తన బాధలను అనుభవించింది. తరువాత యేసు చనిపోయిన తరువాత ఆయన్ను సిలువ నుంచి దించి ఆమె చేతుల్లో పెట్టినప్పుడు ఆమె విలపించిన రీతి అందరికీ చాలా చాలా చూసిన వాళ్ళు తట్టుకోలేకపోయారు. తరువాత యేసును భూస్థాపనం చేసింది కూడా తానే. తన అక్కడ ఉన్న శిష్యులందరితో పాటు ఆమె కూడా వెళ్ళి ప్రభువును భూస్థాపనం చేసింది. ఈ విధంగా 7 వాస్తవాలు మరియమాతను చాలా బాధలకు గురి చేశాయి. కాబట్టి మరియమాత పాత్ర ఎంతేనే ఉంది మన రక్షణ చరిత్రలో. ఎందుకంటే ఆమె క్రీస్తుని అంటిపెట్టుకొని పుట్టినప్పటి నుంచి ఆయన చనిపోయే వరకు ఆయనతో ఉండిపోయింది. ఈరోజు మరియమాతను గురించి ధ్యానించే సమయంలో ఆమెను ఒక ధీరనారిగా మనం కొలుచుకుందాం.
ఎక్కడో ఎప్పుడు ఏడుస్తూ ఉండే అమ్మ కాదు, ధైర్యాన్ని ఇచ్చే అమ్మగా కొలుచుకుందాం. ప్రాచీన వేద శాస్త్రులు మరియమాతను గురించి చాలా సంప్రదాయ పద్ధతిలో మాట్లాడుతూ వచ్చారు. సౌందర్య లహరి అని, ఆమెది కోమల హృదయం అని, లేకుంటే ఇంకా నిష్క్రియాశీల అని చాలా చాలా పేర్లతో మొట్టమొదట పిలిచారు. కానీ దేవుని వరప్రసాదాన్ని స్వీకరించడమే ఆమె చేసిన పని. ఇంకా ఆమె వినయవతి అని అనేక విషయాలు ఆమె గురించి చెప్పారు. దేవుని చిత్త ప్రకారం జీవించిన భక్తురాలు, సహనశీల, బాధామయురాలు, విశుద్ధురాలు, నిత్య కన్య, ప్రార్థనామయి, కరుణాపూరిత, ఈ విధంగా మరియమాతను పూర్వంలో చిత్రించారు. కానీ ఈరోజు మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? మరియమాతను ఒక ధీరవనితిగా అర్థం చేసుకుంటున్నాం. నేటి క్రైస్తవ వేదాంతులు మరియమాతను ఏ విధంగా చిత్రీకరిస్తున్నారంటే, మరియమాత సామాజిక బాధ్యతలను నెరిగి సంఘంలో జీవించిన వ్యక్తి, సంఘజీవి. ఆమె సామాజిక బాధ్యతలు ఆమెకు తెలుసు. అందుకే పేదలను ఆదుకున్న కరుణామయి, ఎన్నో సమస్యలను ఎదుర్కొని వాటితో నిబ్బరంగా పోరాడిన ధీర వనిత. ఆమె క్రియాశీల, ఎప్పుడు మంచి పనులు చేస్తూనే ఉంది. దేవుని చిత్తానికి కట్టుబడి ఉన్న తన స్వేచ్ఛను చాలా మంచి విధాలుగా సద్వినియోగం చేసుకున్న ఆదర్శ మహిళ మరియమాత. యువతిగా మరియమాత ఏమి చేసింది? దేవదూత మరియకు మంగళవార్త చెప్పాడు. అప్పుడు ఆమె గర్భం ధరించింది. కానీ ఆ సంగతి యోసేపునికి తెలియజేయడం ఎలా? యూదుల సంప్రదాయం ప్రకారం పెండ్లి కాకుండా చూలాలైన యువతిని రాళ్లతో కొట్టి చంపుతారు. కనుక ఆమె ఎంతో ఆందోళనకు గురై ఉండవచ్చు. ఆమె మంగళవార్తను విన్న యోసేపు కూడా చాలా ఆశ్చర్యచకితుడై ఉండాలి. తాను కనబోయే కుమారుడు కూడా బాధలను అనుభవిస్తాడని మరియకు కొంతవరకైనా తెలుసు. అటువంటి బాధామయ సేవకునికి తాను తల్లి కావాలి. అయినా ఆమె దేవదూతతో ఏమని చెప్పింది? నీ మాట ప్రకారమే నాకు జరుగును గాక అని తాను ధైర్యంగా పలికింది. కాబట్టి మరియమాత మొదటి నుంచి పిరికిది కాదు, సాహసవంతురాలు. మరియమాత మన సాహసాన్ని ఇస్తుంది. అందుకే మీ మధ్యన మీ స్వరూపాన్ని పెట్టాం. ఆ మరియమాత మనకు ధైర్యం లేనప్పుడు మనకు ధైర్యాన్ని ఇచ్చే వనిత, ధైర్యాన్ని ఇచ్చే తల్లి మనందరకు. రెండవది, ఎలిజబెత్ను సందర్శించింది మరియమాత. మరియ తన బంధువైన ఎలిజబెత్ పురుడు పోయడానికి వెళ్ళింది. ఆ సందర్భంలో ఒక మహిమ గీతాన్ని ఆలంపించింది. ఆ పాట బయటకు చూడడానికి భక్తిమంతంగానే ఉంటుంది, కానీ అది ఒక గొప్ప విప్లవ గీతం. దీనితో సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, మతపరంగా చాలా విప్లవ భావాలు ఉన్నాయి. దీనిలో ధనవంతులు దైవరాజ్యాన్ని కోల్పోతారు, అది పీడితులకు దక్కుతుంది. పవిత్రుడు, శక్తిమంతుడు, కరుణామయుడైన ప్రభువే దీన్ని పీడితుల పరం చేస్తాడు. దీనులు విజయాన్ని చేపడతారు, అధికారులు మన్నుగరుస్తారు. ఇలాంటి పాటను వినిపించిన వ్యక్తి గుండెల్లో ఎన్ని తిరుగుబాటు భావాలు ఉన్నాయో మనం ఊహించవచ్చు. మరియా మనం అనుకున్నట్లు వట్టి తీయని తల్లి, లోకం పోకడెరుగని భక్తురాలు కాదు. దైవానుగ్రహం వల్ల మానుష జీవితాలు విప్లవాత్మకంగా మారిపోతాయని నమ్మిన ఏకైక వనిత మరియమాత, నమ్మిన భక్తురాలు మరియమాత. ఈ విధంగా ఎలిజబెత్ను సందర్శించినప్పుడు ఆమె పాడిన పాట ఒక విప్లవాత్మకమైన గీతం. ఎందుకైతే ఆయన ఎవరైతే యోధులో, ఎవరైతే ఐశ్వర్యవంతులో, ఎవరైతే ఇతరులను అణిచివేస్తున్నారో ప్రభు వాళ్ళందరినీ అణిచివేసి దీనాత్మలను పైకి లేపుతాడని ఆ రోజు ఆ పాట పాడింది. తాను ఎలప్రాయపు తల్లి, నిండు చూలాలైన మరియమాత 90 మైళ్ళు నడిచింది. నిండు చూలాలు మరియమాత 90 మైళ్ళు నడిచి బెత్లెహేము చేరుకుంది. కనుక ఆమె మనం మామూలుగా చిత్రాల్లో చూసే సుకుమారి ఏమీ కాదు. దేహదారు డింగల మహిళ. బెత్లెహేములో ఉన్న ధనవంతులు మరియ యోసేపులకు ఆ రోజు ఆశ్రయం నిరాకరించారు. కనుక ఆమె బెదకు గురైంది. ఆ విధంగా అప్పుడు మురికివాడలో నివసించే పేదవారి లాంటి లాదైంది ఆమె.
అందుకని ఆమె అక్కడ బెత్లెహేములో సమాజం అనాదరణకు గురైంది. జంతువులు, పామరుడైన గొర్రె కాపరులు ఆమెకు సహచరులయ్యారు. ఈ పట్టున ప్రాచీన రచయితలు ఆమె శిశువుని కన్నా కూడా ఆమె కన్యత్వాన్ని కోల్పోలేదని వ్రాశారు. ఆ రోజుల్లో వారికి ఆమె కన్యత్వం చాలా ముఖ్యం. కానీ నేటి రచయితలు ఆమె కటిక పేదల అగచాట్లకు గురైందని చెబుతున్నారు. ఈ విధంగా మరియమాత ఆ రోజుల్లో పేదరాలిగా జీవించడం తాను అలవాటు చేసుకుంది. అన్ని కష్టాలు భరించింది, అందరితో జీవించింది. కాబట్టి మన కష్టాలు కూడా ఆమెకు తెలుసు. అందుకే మీ మధ్యన ఈరోజు మరియమాతను ప్రతిష్ఠించాం. శిశువును కానుక పెట్టడం, మరియ యోసేపులు బాలయేసును దేవాలయంలో కానుకగా అర్పించారు. ఆ సమయంలోనే వృద్ధులైన సీమోను అక్కడికి వచ్చి ఆయన ఏమన్నాడు, ఆ శిశువు అనేకుల పతనానికి ఉద్ధరణానికి కారకుడవుతాడు, నీ ఓ ఖడ్గం నీ హృదయాన్ని కూడా దూసుకుపోతుందని మరియమాతగా చెబుతాడు. లూకా సువార్త 2:35. ఇవి తల్లిగా మరియమాత అనుభవించవలసిన బాధలని కూడా చెబుతాడు. బాధ్యత ఎరిగిన ఒక వ్యక్తిగా, ఒక తల్లిగా ఆమె కుమారునితో పాటు తాను భావి కాలంలో రాబోయే శ్రమలను అనుభవించడానికి తాను కూడా సిద్ధమైంది. తన కొడుకు రక్షకుడవుతుంటే ఆయన అర్పించబోయే శిలువ యాగంలో ఆమె కూడా పాలు పంచుకోవడానికి సిద్ధమైంది. అదేవిధంగా ఇందాక చెప్పినట్లు దేవాలయ సందర్శనం. క్రీస్తు 12 ఏళ్ళు ఈడొచ్చినప్పుడు మరియ యోసేపులు ఆయన్ను యెరూషలేము పాస్కోత్సవానికి తీసుకుని వెళ్ళారు. ఆ సమయంలో క్రీస్తు బాలుడు యెరూషలేము మహాలయంలో ఉండిపోయి ఆచార్యులతో వేద చర్చ ప్రారంభించి అక్కడే ఉండిపోతే తప్పిపోయిన తమ బిడ్డను వెతుక్కుంటూ వచ్చిన తల్లిదండ్రులను చూచి, నేను తండ్రి పనిలో నిమగ్నమై ఉండాలి అని మీకు తెలియదా అని ప్రశ్నిస్తే మరియకు మొదట ఈ మాటలు ఏం అర్థం కాలేదు. ఆమెకు క్రీస్తు భవిష్యత్తును కూర్చి కూడా అంత అవగాహన లేదు. దేవుని మీద భారం వేసి తనకు అంతుబట్టిన సంగతులను విశ్వాసంతో నమ్ముతూ వచ్చింది మరియమాత. ఒక్కొక్కసారి దేవుని ప్రణాళిక అర్థం కానప్పుడు ఏమి చేయాలి? దేవుని మీద భారం వేసి దేవుని నమ్ముతూ కూర్చోవాలి. కాబట్టి తనకు అంతుబట్టిన సంగతులను విశ్వాసంతో నమ్ముతూ వచ్చింది మరియమాత. చీకటిలో తడుపుకుంటూ నడిచింది మరియమాత. ఈ సంఘటన తరువాత కొన్నాళ్లకు యోసేపు చనిపోయి ఉండాలి. ఇక కుటుంబం ఆలనా పాలన అంతా తన నెత్తిన పడే ఉండాలి. కాయ కష్టం చేసుకొని తన కుటుంబాన్ని సాకిన గృహిణిగా ఈ రోజు మనం ఆమెను గుర్తించాలి. తన కుటుంబాన్ని తానే సాక్కుంది, ముందుగా అలా వెళ్ళిపోయింది. ఈ విధంగా మరియమాత తన బాధ్యతలను చేపట్టింది. అదేవిధంగా క్రీస్తు బహిరంగ జీవితం, ఆ బహిరంగ జీవితంలో తాను కూడా పాలు పంచుకుంది. ప్రభువు తల్లిని వీడి బహిరంగ జీవితం ప్రారంభించాడు. యెరూషలేములోని మతాధికారులందరూ తన బిడ్డకు వ్యతిరేకులయ్యారు. ధర్మశాస్త్ర నియమాలు మొదలైన వాటిని ఆయన నిరసిస్తూ ఉన్నాడు. పేదలు, అదేవిధంగా సుంకరులు మొదలైన అట్టడుగు వర్గాల వాళ్ళ కోపు తీసుకున్నాడు క్రీస్తు ప్రభువు. మరియ తల్లి మొదట కలత చెందింది. తన కుమారుని ఆలోచన భావాలు తనకు సరిగా అర్థం కావడం లేదు. అయినా విశ్వాసంతో దేవుణ్ణి నమ్మింది. క్రీస్తు ఆదరించే పేదల పట్ల తాను కూడా ఇష్టం పెంచుకుంది. కానాపల్లి వివాహ సమయంలో ఏం చేసింది? క్రీస్తు ప్రభువునికి అప్పటికి బహుశా ఒక 30 ఏళ్ళు వయసు ఉండవచ్చు. అప్పుడు మరియకు దగ్గర 48-50 సంవత్సరాలు వయసు ఉండవచ్చు. కానాపల్లి వివాహంలో ఆమె కుమారుని అడిగి ఆ పెళ్లి వారికి, ఆ బంధువులకు ద్రాక్షారసం సరఫరా చేయించింది. ఆయన మొదటి అద్భుతం చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. కొందరు క్రీస్తుకు ఎడబాయిన అనుచరులయ్యారు. కొన్నిసార్లు ఆమె కూడా తన కుమారుని అనుసరించింది. కేవలం తల్లిగా ఉండకోకుండా తన శిష్యురాలైంది, తన కొడుకు శిష్యురాలైంది తాను. కొన్నిసార్లు ఆమె కూడా తన కుమారుని అనుసరించింది. యెరూషలేములోని రాజకీయ నాయకులు, మతాధికారులు మాత్రం క్రీస్తును తీవ్రంగా ఎదురిస్తూ ఉన్నారు. మరియమాత మొదటిగా భయపడింది. ఏం చేస్తారు, నా కొడుకు ఏమైపోతుందని చాలా బాధపడింది. తాను భయం వేసింది. అధికారుల బలానికి తాను దడిసింది. ఆమె మనకున్నట్లుగా కేవలం ఒక కోమల హృదయ, మధుర స్వభావి, మననశీల మాత్రమే కాదు, ఆమె ధైర్యంగా ఉన్న
మంచి స్త్రీ, ఒక ధీర వనిత. ఆనాటి రాజకీయాలను ధైర్యంగా ఎదుర్కొంది. వారి తాకిడికి తాను కూడా గురయింది. స్త్రీలు నిస్సహాయులు, కానీ తల్లులు ధీర వనితలు, ధైర్యంగా ఉండి మనం నడిపించే వాళ్ళు మన తల్లులు. కాబట్టి మరియ మాత అటువంటి తల్లి. అందుకే అటువంటి ధైర్యం మనందరికీ ఇవ్వాలని, ముఖ్యంగా స్త్రీలకు ఇవ్వాలని ఈరోజు ఇక్కడ ఈ మరియ మాత విగ్రహాన్ని, స్వరూపాన్ని మనం ఇక్కడ ప్రతిష్ఠించాం. అటువంటి ధైర్యం మీ అందరికి ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను. తరువాత క్రీస్తుకు తీర్పు. మరియ మాత క్రీస్తుకు జరిగిన తీర్పును, ఆయన అనుభవించిన హింసలను కళ్ళారా చూచి ఉంటుంది. శిలువ మార్గంలో ఆమె కుమారుడికి ఎదురుపడింది. ఆయన శిలువ మోసుకుంటూ వస్తుంటే ఆమె ఎదురేగింది, కలుసుకొని చాలా దుఃఖించింది. శిష్యులు ప్రభుని విడిచి పారిపోయినా ఆమె అలా చేయలేదు. తాను ఎక్కడికి వెళ్ళాలో అక్కడి వరకు వారితో వెళ్ళింది. ఈ విధంగా మరియ శిలువ మార్గాన్ని తాను కూడా అనుసరించింది. తరువాత శిలువ క్రింద మరియ అక్కడే ఉండిపోయింది. తన కుమారుణ్ణి శిలువ వేస్తే అక్కడి నుంచి ఆమె పారిపోలేదు, అక్కడే ఉండిపోయింది. ఆయన చూస్తూ, ఆయన ఓదార్చాలని ప్రయత్నిస్తూ అక్కడే ఉండిపోయింది. నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది, అక్కడే ఉండిపోయింది. క్రీస్తు చనిపోయినప్పుడు మరియ శిలువ కింద నిలిచి ఉంది. కుమారుని సేవలో చూస్తూ కూడా నిస్సహాయ స్థితిలో దుఃఖించింది. విశేషంగా తన కుమారుడు అపజయం పొంది మరణించినందులకు ఎంతో బాధపడింది. అయినా ఆమె వేదనలు మానసికమైనవే కానీ శారీరకమైనవి కావు. శత్రువులు ఆమెను ఎగతాళి చేసి ఏడ్పించే ఉంటారు, కానీ ఆమె వాటన్నిటినీ నిబ్బరంగా సహించింది. క్రీస్తు ఆమెను యోహానికి తల్లిగాను, యోహానుని ఆమెకు కుమారునిగా అర్పించారు. కుమారుని మరణానంతరం ఆమె వయస్సు మళ్ళిన మహిళగా ఉన్న ఏండ్ల పాటు ఆమె ఆయనతో జీవించింది. అప్పుడు యోహాను గారు మరియమాతను స్వీకరించి, తన తల్లిగా స్వీకరించి ఆమెను తన ఇంటికి తీసుకొని వెళ్ళారు అని చెప్పారు. ఈరోజు మనం కూడా చేయవలసిన పని అదే. ఇక్కడ స్వరూపాన్ని ప్రతిష్ఠించాం. మరియమాత మన మధ్యలో ఉంది. ఈరోజు మీరు చేయవలసిన పని కూడా ఇదే. కేవలం యోహానుకే కాదు, మనకు కూడా మరియమాతను క్రీస్తు ప్రభు తల్లిగా ఇచ్చారు. ఆమెను ఎలా యోహాను తన ఇంటికి తీసుకుని వెళ్ళాడో, ఈరోజు మనం కూడా ఆ తల్లిని మనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్ళాలి. మనతో పాటు తాను జీవిస్తుంది. ప్రతి విషయాన్ని ఆమెతో సంప్రదించి మనం కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే మన జీవితం కూడా బాగుపడుతుంది. ఎందుకంటే ఆమె సహరక్షకి, క్రీస్తుని కన్న తల్లి, ఆ విధంగా రక్షకుని తల్లి. కాబట్టి ఆమెకు దైవ సూత్రాలు బాగా తెలుసు, దైవ నిర్ణయాలు బాగా తెలుసు. ఆ దైవ నిర్ణయాలను అర్థం చేసుకునే పరిస్థితి మనం కల్పిస్తుంది మరియమాత. కాబట్టి మనందరం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం కలిసి మనందరం మరియ తల్లిని మన ఇంటికి రమ్మని ఆహ్వానించి మనతో పాటు తీసుకుని వెళదాం. అలా తీసుకుని వెళ్ళాలి. తరువాత చివరిదాకా ఆమె విశ్వాసాన్ని నిలుపుకుంది. ఆమె విశ్వాసం ఎప్పుడు క్షీణించలేదు. శిష్యులు పారిపోయినా మరియ క్రీస్తుని విడిచి పారిపోలేదు. కుమారుని మరణానంతం వరకు అతను అంటిపెట్టుకుని అక్కడే ఉంది. క్రీస్తు చర్యలు తనకు అర్థం కాకపోయినా అతన్ని విశ్వసిస్తూ వచ్చింది మరియమాత. క్రీస్తు దాటిపోయిన తర్వాత అతని ఉద్యమాన్ని ఆమె బలపరిచింది. ఎలా? శిష్యులందరూ భయపడి అక్కడ మేడగదిలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ ప్రోత్సహించింది. ప్రభు చెప్పారు, ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ వస్తారని చెప్పారు, కాబట్టి మనకు పవిత్రాత్మ పంపుతారని చెప్పారు, ఇక్కడే ఉండాలి, భయపడవద్దు. వాళ్ళందరినీ మేడగదిలో ఉంచి వాళ్ళతో ప్రార్థన చేయించింది, వాళ్ళని బలపరిచింది. అప్పుడు ఆమె శిష్యులందరికీ తల్లి లేని తల్లి అయి క్రీస్తు లేని లోటును తీర్చింది మరియమాత. ఈ విధంగా క్రీస్తు జీవితకాలం అంతా అతని పట్ల, క్రీస్తు మరణానంతరం అతని అనుచరుల పట్ల ఆమె ఒక అంకిత భావంతో తాను మెలిగింది. అలా వాళ్ళని బలపరిచి వాళ్ళతో ప్రార్థన చేయించినప్పుడు పవిత్రాత్మ దేవుడు వాళ్ళ అందరిపై వేయించేసి వచ్చారు. ఈ విధంగా మరియమాత వాళ్ళందరినీ బలపరిచి వాళ్ళందరినీ క్రీస్తు శిష్యులుగా మార్చివేసింది మరియమాత. సరే, ఈ విధంగా మరియమాత మనందరికీ ఆ శిష్యులకు వాళ్ళందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఆమె వ్యాకుల మాత. ఆ వ్యాకుల మాతను ఈరోజు మనం కూడా ప్రార్థిస్తూ, మన కోసం ప్రార్థించమని చెబుతూ, ఎప్పుడు
ఆమె సమక్షంలో మనం కూడా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు యోహాను సువార్తలో ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుందాం. మిగిలిన 3 సువార్తలలో చెప్పబడినట్లు యోహాను సువార్తలో కూడా కల్వరిపై సిలువ వేయబడిన క్రీస్తును ఒక స్త్రీ బృందం వెంబడిస్తూనే ఉంది. సిలువ చెంతనే ఉన్నారని, యేసు తల్లి కూడా వారితో ఉందని మన యోహాను సువార్త చెబుతుంది. సువార్తలో చెప్పబడినట్లు, నేను భూమి నుండి పైకెత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షింతును. సిలువ చెంత ఈ శిష్య బృందం సమావేశం, ఈ శిష్యులందరూ ఒకే సంఘంగా ఏర్పడ్డారని దీని అర్థం. కాబట్టి కానాపురి వివాహ వృత్తాంతం లాగానే సిలువ క్రింద యేసు తల్లి, యేసు ప్రేమించిన శిష్యుడు ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని మనందరికీ వెల్లడి చేయబోతున్నారు. వాస్తవంగా తన తల్లిని తన శిష్యునికి ఒప్పజెబుతాడు. ఇది తన ప్రేమను వ్యక్తపరిచే ఒక ప్రక్రియ. ఆ కాలంలో పురుష సంరక్షణ లేని స్త్రీలు, ముఖ్యంగా పేద జాతి వారు, సంఘంలో వారికి ఎటువంటి గౌరవం లభించేది కాదు. కాబట్టి స్త్రీ తన భర్తపై లేక తన కుమారునిపై ఎప్పుడు ఆధారపడి ఉండాలి. ఇప్పుడు మరే విషయంలో తనకు భర్త లేడు, యోసేపు గారు చనిపోయారు. ఎదిగిన కొడుకు ఉంటే ఆయన చంపివేశారు. ఇటువంటి చనిపోయే స్థితిలో ఉన్నాడు. అందుకే ఆమెను తన ప్రియ శిష్యునికి ఒప్పజెబుతాడు యేసు. కానీ ఈ ప్రక్రియ కేవలం ఒక ఆచరణాత్మక విషయం కాదు. దీనికి కొన్ని లోతైన పరిణామాలు ఉన్నాయి. ఏమిటది? కానాపురి వివాహ సమయంలో యేసు ఆమెను స్త్రీ అని సంబోధించాడు. సిలువ కింద కూడా ఉన్నప్పుడు ఆమెను స్త్రీ అని సంబోధిస్తాడు. కానాపురి వివాహంలో ఆమె స్త్రీ సభ ప్రతిరూపంగా వ్యవహరించింది. కానీ ఇక్కడ స్త్రీ సభ తల్లిగా ఆమె పరిగణించబడింది. ఈ సంఘటన సమయంలో యోహాను సూక్ష్మంగా బైబిలు చిత్రాలైన సియోను మాత ఏవలను గురించి ప్రస్తావిస్తూ వారికి స్త్రీ మరియు తల్లి అని బిరుదాలు ఇచ్చిన వాస్తవాన్ని మనకు తెలియజేస్తున్నాడు. సిలువ నుండి యేసు మాటలు క్రొత్త ప్రకటన చేస్తున్నాయి. ఆయన మాటలు ఒక నమూనాను పాటించాయి. యేసు సిలువ చెంత ఉన్న తన తల్లిని చూచి చెప్పాడు, అలాగే శిష్యుని చూచి చెప్పాడు. చూడడం, చెప్పడం అనే నమూనాను ఉపయోగించి స్త్రీ సభను నిర్మించే ఆధ్యాత్మిక సంబంధాన్ని గురించి వారిరువురికి ప్రభువు చెప్పాడు. మొదట తల్లిని చూచి, స్త్రీ ఇదిగో నీ కుమారుడు అంటున్నాడు. ఆమె నిజమైన కుమారుడు యేసే. కానీ యోహాను యేసును ప్రేమించిన శిష్యుడు కాబట్టి వారిరువు మధ్య మంచి ఆధ్యాత్మిక సంబంధం ఉంది. అందుకే తన శిష్యునితో అంటాడు, ఇదిగో నీ తల్లి. అంటే తన తల్లి తన శిష్యునికి కూడా తల్లి అని అర్థం. ఆ రోజు యోహాను గారు శిష్యుడు, యేసుప్రభుని శిష్యుడు. ఈరోజు మనందరం జ్ఞానస్నానం పొందిన వాళ్ళం కాబట్టి మనం కూడా ఆయన శిష్యులం. కాబట్టి మన శిష్యులైన మనకు కూడా ఆమె తల్లి. ఈ విధంగా ఈరోజు కేవలం మరియ మాతను ఒక తల్లిగా అలా అర్థం చేసుకోవడం కాకుండా మనం కూడా మన శిష్యత్వాన్ని అర్థం చేసుకుందాం. శిష్యుడంటే ఎవరు? వెంబడించేవాడు. శిష్యుడంటే ఎవడు? నేర్చుకునేవాడు. మనం కూడా క్రీస్తు ప్రభుని వెంబడించడానికి ఒక ప్రక్క, క్రీస్తు ప్రభు దగ్గర నేర్చుకోవడానికి అన్ని విషయాలు ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకోవడానికి మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలి. యేసు తల్లి నూతన ఏవమ్మ అవుతుంది. యేసు శిష్యులకు ఆమె ఆధ్యాత్మిక తల్లి అవుతుంది. ఎవరైతే యేసుతో అతని జీవిత విధానాన్ని పంచుకుంటారో వారికి ఆమె ఆధ్యాత్మిక జనని అవుతుంది. మనం పంచుకోవలసింది ఏంటి? ప్రభువు నుంచి ఆధ్యాత్మిక జీవితం అంటే మన జీవితం ఆత్మతో పూరితమైన జీవితం. ఆ జీవితంతో పంచుకుంటే ఆమె మనకు తల్లి అవుతుంది. మొదటి ఏవమ్మ జీవులందరికీ తల్లి అయింది. రెండవ ఏవమ్మ మరియ విశ్వాస బృందాలందరికీ తల్లి అవుతుంది. ఎవరైతే ఆత్మతో రూపాంతరం చెందారో వారు శిష్యులు, వాళ్ళు విశ్వాసులు. వారికి మరియ తల్లి అవుతుంది. ఈ విధంగా మరియ ఎవరైతే క్రీస్తులో విశ్వసించి ఈ ఆత్మతో రూపాంతరం చెందుతారో వాళ్లకు మరియ మాత తల్లి అవుతుంది. శిష్యుడు ఆ గడియ నుండి మరియ మాతను స్వీకరించి తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు అని చెబుతుంది ఈరోజు వాక్యం. ఇది స్త్రీ సభ ఆంతరంగిక వాస్తవం.
శ్రీ సభ అంటే మన విశ్వాసుల సంఘం యొక్క వాస్తవం. ఒకరి మధ్య ఒకరికి లోతైన ఆధ్యాత్మిక బంధం శ్రీ సభ లక్షణాలలో ముఖ్యం. మనందరం ఒక సంఘంగా ఉన్నాం. మన సంఘంలో మనం ఉండవలసిన ముఖ్య లక్షణం ఏమిటంటే ఒక ఆధ్యాత్మిక బంధం. నేను మీకు చెందిన వాడిని, మీరు నాకు చెందిన వాళ్ళు. అదేవిధంగా ఒక సంఘంలో అందరూ ఒకరికొకరు చెందిన వాళ్ళు. ఒకళ్ళ అవసరాల గురించి ఒకరు పట్టించుకోవాలి. ఒకరి బాగోగులు ఇతరులు పట్టించుకోవాలి. ఇటువంటి బంధాలు ఉన్నప్పుడే మనకి ఒక నిజంగా దేవుని పై విశ్వాసం, క్రీస్తు ప్రభునిపై విశ్వాసం, మరే మాతపై నమ్మకం అనేవి కొంచెం అన్న దానికి అర్థం ఉంది. లేకుంటే ఇటువంటి మంచి బంధాలు లేకపోతే ఏమవుతుంది? మనలో ఇక విశ్వాసం అని మనలో ఉందని చెప్పడం నిష్ప్రయోజనం, అనవసరం అది. కానీ విశ్వాసం మనకి ఏం పట్టుకొస్తుంది? మనందరిలో మంచి బంధాలు ఏర్పరుస్తుంది. ఒకరంటే ఒకరికి ఇష్టం, ఒకరంటే ఒకరికి సోదర భావం, ఒకరంటే ఒకరికి నమ్మకం, అందరం కలిసి ఉండటం, ఐకమత్యతో ఉండడం, అందరూ కలిసి పనిచేయటం. ఈ విధంగా అందరూ ఒక ఏకదాటితో నిలిచి మంచి విషయాలు చేయడానికి, అదేవిధంగా మన సంఘాలు ఇంకా ముందుకు సాగడానికి మంచి విషయాలు నేర్చుకొని ముందుకు సాగడానికి ప్రయత్నించాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే కేవలం ఒక దేవుణ్ణి నమ్మి ముందుకు వెళ్ళటం కాదు, మనలో కూడా బంధాలు ఏర్పడాలి, మంచి బంధాలు ఏర్పడాలి. ఒకరంటే ఒకరికి నమ్మకం, గౌరవం. అంటే అలాగే ఎవరైతే తప్పులు చేస్తే వాళ్ళని మన్నించడం, అందరినీ కలుపుకోవటం. ఈ విధంగా మనం ముందుకు వెళుతూ ఉండాలి. ఒకరంటే ఒకరు ఈర్ష్యభావాలు పనికిరావు. అలా ఉంటే మనం మరే మాత్రం తల్లి అని పిలవలేము అందరం కలిసి. అలా ఉంటే క్రీస్తుని మనం దేవుడా అని పిలవలేము, ప్రభు అని పిలవలేము. మనకి ఉండవలసిన మంచి బంధాలు ఏర్పరచుకోవడం మనందరి విధి. ఇది మనందరి డ్యూటీ. ఇది చేస్తూ ఉండాలి. అందుకని నాకు గ్రామాలంటే ఇష్టం. ఎందుకంటే నేను గ్రామాల్లో పుట్టి పెరిగిన వాడిని. అప్పుడున్న అనుభూతులు, అదేవిధంగా అప్పుడు నాకున్న అనుభవాలు, వాటిని ఎప్పుడు మననం చేసుకుంటూ ఉంటాను. నేను తర్వాత చాలా పట్టణాల్లో, నగరాల్లో నివసించాను. బెంగళూరు, మైసూరు, హైదరాబాదు, ఇంకా చాలా పెద్ద దేశాల్లో, వేరే దేశాల్లో నివసించాను. అక్కడ అంత పక్కి మారిపోతుంది. అక్కడ ఎవరిని మనం మనలాగా పిలవలేము. అక్కడ ఎవరిని పిలవాలంటే మిస్టర్ సో అండ్ సో రండి, మిస్సెస్ సో అండ్ సో అని పిలుస్తూ ఉంటాం. ఎవరిని పేరుతో పిలవలేం. కానీ మన గ్రామాలకు వస్తే ఎలా ఉంటుంది? ఎవరినన్నా పేరుతో పిలుస్తామా? ఎవరిని పిలవం. మా గ్రామంలో నేను రోడ్డు మీద వెళుతుంటే ఏం పిలుస్తాను? నేను పెద్దమ్మా ఎలా ఉన్నావు, అక్కయ్య బాగున్నావా, బాబాయ్ ఎక్కడున్నావు, మామయ్య ఎప్పుడు వచ్చావు, అందరు ఇంతే. అందరూ కలుపుకోడు. వాడు మామయ్య కాదు, నాకు అత్తయ్య కాదు, ఆవిడ మామ కాదు, కానీ అందరూ బంధాలు కలుపుకుంటూ ఉంటారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆ విషయాన్ని మనం పాటించాలి. ఎందుకంటే ఆ బంధాలు మనకి ఎంత మనసులో నాటుకుపోతే నిజంగా మన మతం కూడా, ఈ క్రైస్తవం కూడా మనలో నిజంగా అది జీర్ణించినట్టు దాని అర్థం. ఎందుకంటే నాకున్న ఈ మంచి మనస్సు ఎక్కడి నుంచి వస్తుందంటే నా విశ్వాసం నుంచి వస్తుంది. అందుమూలంగా ఇతరులు నిన్ను మన్నిస్తున్నాను, ఇతరులను నాకు సహకారులుగా చూస్తున్నాను. ఇతరులంటే నాకు ఈర్ష్య, ఇటువంటి భావాలు లేవు. అందరి నా వాళ్ళు, అందరికీ నీ సహాయం చేస్తాను. నాకు ఇటువంటి కులపరమైన మతపరమైన భేదాలు లేవు. అందరినీ నా వాళ్ళలాగా చూసుకుంటాను అనేటువంటి మనకి అటువంటి భావాలు మనందరికీ రావాలి. మతం అనేది అందరినీ కలపాలి, కానీ ఎవరిని వేరుపరచకూడదు. అందుకే మనం క్రైస్తవాన్ని స్వీకరించిన వాళ్ళు, క్రైస్తవ మతస్థులుగా ఉన్నవాళ్ళు, ముఖ్యంగా మేరీ మాత దగ్గర ఉన్నవాళ్ళు మనం చేయవలసిన పని ఇది. మనలో ఇటువంటి మంచి భావాలు, అందరినీ కలుపుకోలుతనం మనందరికి కావాలి. ఎలాగైతే మరియ మాత తన క్రీస్తు శిష్యులను అందరినీ హాజరుపరిచి అక్కడ అందరితో ఉండి వాళ్ళని ప్రోత్సహించి, వాళ్ళు పవిత్రాత్మ సర్వేశ్వరుడు వచ్చే వరకు వాళ్ళు ప్రార్థించాలని వాళ్ళని ప్రోత్సహించిందో, ఆ విధంగా మనల్ని కూడా ప్రోత్సహించి మనందరినీ కలుపుకొని ఒక కుటుంబంగా చేస్తుంది. కాబట్టి సహోదరి సహోదరులారా, అందరూ ఒక కుటుంబంగా జీవించుదామా? అమ్మాయిలు, మగాళ్ళు, మీరు అందరూ ఒక కుటుంబంగా జీవించుదాం. మనలో మనస్పర్ధలు, ఈర్ష్య, ద్వేషాలు అవసరం లేదు. అలా ఉంటే మన మతానికి ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వడం లేదు.
అందరూ ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళు జీవించాలని చూస్తున్నారు. నేను ధనికుడిని అవ్వాలి, వాడికంటే నేను ఎక్కువ అవ్వాలి, వాడికన్నా ఎక్కువ భూములు కావాలి, వాడికంటే ఎక్కువ పెద్ద అకౌంట్స్ కావాలని చూసుకుంటూ ఉంటున్నాం. ఉండవచ్చు అవన్నీ, అందులో తప్పేం లేదు. కానీ ఇతరులను పేదవాళ్ళని మటుకి చిన్న చూపు చూడవద్దు. పేదవాళ్ళని కూడా మనం ప్రోత్సహించాలి, వాళ్ళకి సహాయం చేయాలి, అందరూ నా వాళ్ళని కలుపుకోవాలి. మంచి మనసు ఉండాలి. ఆ మంచి మనసు ఉన్నప్పుడే నిజంగా మనం మంచి క్రైస్తవం అవుతాం. కాబట్టి ఒక మంచి విశ్వాస సంఘంగా మీరు రూపొందారు. మిమ్మల్ని అందరం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. కానీ ఈ సంఘం ఎప్పుడు ముచ్చటగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ మిమ్మల్ని దీవిస్తూ ముగిస్తాను. అపోస్తలుల విశ్వాస ప్రమాణం చెప్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్షియు పిలాతును అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళములకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకు చనిపోయిన వారులకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుతున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుతున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుతున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుతున్నాను. నిత్య జీవమును విశ్వసించుతున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, వ్యాకుల మాతను స్మరణ చేసుకుంటూ దేవుని వరములు పొందుటకు మనందరం ఇక్కడ సమావేశమయ్యాము. మరే మాత విడుదల ద్వారా విశ్వాసము సమర్పించు మన మనవులను దేవుడు అనుగ్రహించాలని ప్రార్థించుదాము. శ్రీ సభ కొరకు ప్రార్థించుదాము. పరిశుద్ధ లియో పోపు గారిని, తెలగతోటి జోసెఫ్ రాజారావు మన పీఠాధిపతులను, గురువులను మరియు మఠవాసులను ప్రభు తన ఆత్మశక్తితో బలపరచాలని, శ్రీసభ సేవకులందరూ ప్రభు ప్రేషిత సేవలను నిష్ఠగా చేస్తూ అనేక ఆత్మలను రక్షించాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జయపురం సంఘం కొరకు ప్రార్థించుదాము. వ్యాకుల మాత గృహ ప్రతిష్ఠ మహోత్సవమును జరుపుకొనుచుండగా మన సంఘములో విశ్వాసమును, పవిత్రతను, ఆనందమును పెంపొందించి ప్రభుని శాంతి, సోదర ప్రేమ, ఐక్యత మనలో వర్ధిల్ల చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సమాజ శ్రేయస్సు కొరకు ప్రార్థించుదాము. సమాజ అభివృద్ధికై నియమించబడిన వారు తమ బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేరుస్తూ సమాజ అభివృద్ధికి దోహదపడి వివేకమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వ్యాకుల మాత గృహ నిమిత్తము సహాయపడిన వారి కొరకు ప్రార్థించుదాము. వ్యాకుల మాత గృహ నిర్మాణము మరియు ప్రతిష్ఠ మహోత్సవం నిమిత్తము శ్రమించి సహకరించిన వారందరికీ ప్రభుని విశేష ఆశీర్వాదాలు లభించాలని, వారు దేవుని కృపానుగ్రహాలతో సర్వదా నింపబడాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. చిన్నపిల్లలు మరియు యువతి యువకుల కొరకు ప్రార్థించుదాం. చిన్నపిల్లలకు మంచి ఎదుగుదలను, జ్ఞానమును దయచేయమని, యువతి యువకులు శ్రీసభ మరియు సమాజ అభివృద్ధికి తోడ్పడతకు ఆసక్తిని, అవకాశము దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. రోగుల మరియు పీడితుల కొరకు ప్రార్థించుదాం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థతలు కలగాలని, వృద్ధులకు మరియు అనాథులకు ఆదరణ లభించాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, వ్యాకుల మాత విడుదలతో వారు చేయు మనవులను ఆలకించి వీరందరికీ ఎదురయ్యే వ్యాధి బాధలలో, జీవిత సవాళ్లలో కావలసిన మీ అనుగ్రహములను మెండుగా దయచేయమని, అందరికీ ఆయురారోగ్యములు దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, అర్పణలు తీసుకొని వచ్చినటువంటి వారు వరుస క్రమంలో రావవలసిందిగా కోరుతూ ఉన్నాము. అర్పణలు తీసుకుని వచ్చినటువంటి వారు వరుస క్రమంలో రావలసిందిగా కోరుతూ
పూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి కొని చేరగా హృదయ పీఠము అనావసము చేసెగా ప్రభుత చేయబడిగా ప్రభువు చేరగా వినయ పూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి కొని చేరగా హృదయ పీఠము అనావసము చేసెగా ప్రభుత చేయబడిగా హృదిని ప్రభువు చేరగా ఫలము ప్రతిగణము సమర్పింతును ఫలము ప్రతిగణము సమర్పింతును సకల దూతగణ సమేత గగన సీమలు కొలువు తీరు దేవ భువిని చేరగా సకల దూతగణ సమేత గగన సీమలు కొలువు తీరు దేవ భువిని చేరగా నిఖిల శ్రీకరాని చరణ పూజకు ఫల పుష్పం ధనదాని సమర్పింతును నిఖిల శ్రీకరాని చరణ పూజకు ఫల పుష్పం ధనదాని సమర్పింతును వినయ పూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి కొని చేరగా హృదయ పీఠము అనావసము చేసెగా ప్రభుత చేయబడిగా హృదిని ప్రభువు చేరగా ఫలము ప్రతిగణము సమర్పింతును ఫలము ప్రతిగణము సమర్పింతును బలులు నీకు నెమరు కాదు పరమయాజక అమలమైన ఆత్మ నీకు అమిత లాలస బలులు నీకు నెమరు కాదు పరమయాజక అమలమైన ఆత్మ నీకు అమిత లాలస తను ఆత్మలు రసము రెట్టెగా ప్రియమాన సమర్పింతును తను ఆత్మలు రసము రెట్టెగా ప్రియమాన సమర్పింతును వినయ పూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి కొని చేరగా హృదయ పీఠము అనావసము చేసెగా ప్రభుత చేయబడిగా హృదిని ప్రభువు చేరగా వినయ పూరిత స్తుతి గాన ధూపము పరిమళాల తెరలు ఎగసి కొని చేరగా హృదయ పీఠము అనావసము చేసెగా ప్రభుత చేయబడిగా హృదిని ప్రభువు చేరగా ఫలము ప్రతిగణము సమర్పింతును ఫలము ప్రతిగణము సమర్పింతును
సహోదరి సహోదరులారా, నేను మీరు నడిపించుతున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమనుకుల ప్రార్థించండి. మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. దయామయుడైన ఓ సర్వేశ్వర, పరిశుద్ధ కన్య అయిన మరియ మాత శిలువ క్రింద నిలుచునియుండగా నీవు ఆమెను భక్తివంతురాలైన చల్లని తల్లిగా మాకు ప్రసాదించితివి. ఆ మాత సంస్మరణ పర్వదినమున నీ నామ స్తుతి కొరకు మేమర్పించు ప్రార్థనలను బల్యర్పణమును దయతో చేకునము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియను కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుతున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతిని గర్భమున మోసెను. తన కన్యత్వపు గ్రంథను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలని మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుతున్నారు, శక్తిమంతులు వణకుతున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. అధిపతి సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకము భూలోకము నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువునా ప్రభువునా వేచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము
పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము. నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా ఈ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుతున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన ఈ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానముద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియ మాతతోనూ ఆమె విరక్త భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. దేవుని రాజ్యం అందరికీ రావాలి. అందరూ శాంతి సమాధానాలతో జీవితంలో వర్ధిల్లాలని ఈరోజు మనము ప్రభువు చెప్పిన ప్రార్థనను ప్రార్థిస్తూ కోరుకుందాం. అందరం కలిసి చెబుదాం. పరలోకమందున్న మా తండ్రి, నామము పూజింపబడునుగాక, ఈ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు అనుగ్రహించు. మా యొక్క అప్పుకున్న వారిని మన్నించినట్లు మాతో మీరు మన్నింపు. మమ్మ శోధన ప్రవేశపనివ్వక కీడులో ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని
నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దయచేసి గమనించండి, కథోలిక విశ్వాసులు మాత్రమే దివ్య ప్రసాదమును స్వీకరించండి. మిగిలినటువంటి వారు వేరే శాఖలకు మీద పడకుండా భక్తి ప్రపత్తులతో ప్రభుని స్వీకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి మధ్యలో కొంచెం దారి ఇవ్వండి వెళ్ళడానికి రావడానికి. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవ సుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవ సుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు.
ద్రాక్షావల్లివి నేనే, మీరు నా కురెమ్మలు, నేను లేక మీరు ఫలింపచాలరు. ద్రాక్షావల్లివి నేనే, మీరు నా కురెమ్మలు, నేను లేక మీరు ఫలింపచాలరు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు, అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుని విందు. మంచి కాపరి నేనే, మీరు నా గొర్రెలు, అవి నా స్వరమును వినును, వాని ఎరుగుదురు. మంచి కాపరి నేనే, మీరు నా గొర్రెలు, అవి నా స్వరమును వినును, వాని ఎరుగుదురు. అని ఆతితో పలికిన ప్రభుని త్యాగ విందు, అని ఆతితో పలికిన ప్రభుని త్యాగ విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుని విందు. జీవాహారము నేనే, నిత్యపానము నేనే, నన్ను భుజించి త్రాగుము, జీవము పొందుము. జీవాహారము నేనే, నిత్యపానము నేనే, నన్ను భుజించి త్రాగుము, జీవము పొందుము. నాయందు మీరున్నచో, మీయందు నేనున్నను, నాయందు మీరున్నచో, మీయందు నేనున్నను. అని ప్రీతితో పలికిన ప్రభుని ప్రేమ విందు, అని ప్రీతితో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తిన సగులు ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తిన సగులు ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుని విందు. నమ్మలా
పునీత ఇన్యాస్ వారు చేసిన జపం. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నన్ను ధైర్యం కలిగినట్లు కరుణించండి. క్రీస్తు ప్రక్కలో కారపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను స్తుతింతునుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురంతో నిండిన మంచి యేసువా, దాసుడనైన నేను దేవవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారి గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘవర్షించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంపుచే ధ్యానించడి ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమను, సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వాటిని దిద్దుకొని మిగిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపనని నా మంచి యేసువా, దేవరవారి నా ఆత్మైన మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. ప్రార్థించుతున్నాము. పరిశుద్ధ మరియమాత క్రీస్తుతో పాటు అనుభవించిన బాధలను స్మరించుకొనుచు క్రీస్తు శ్రమలలో లోపించిన వారిని శ్రీ సభ తరపున మేము పరిపూర్తి చేయగలుగునట్లు నీ కృపను ప్రసాదింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. ప్రతి ప్రార్థన చివర అందరూ ఆమేన్ అని సమాధానం ఇవ్వండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనం తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొందర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియమాత మహోత్సవం ఘనముగా కొనియాడుటకు ఈ రోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందముల సువరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటుతో కొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీపై దిగు సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. మన విచారణకర్తలు మహేష్ ఫాదర్ గారికి, ఇక్కడికి వచ్చిన గురువులందరికీ, అలాగే వచ్చిన సిస్టర్స్ చాలామంది చాలా ప్రాంతాల నుంచి వచ్చారు, వాళ్ళందరికీ, ఇక్కడికి సమావేశమైన భక్తులందరూ, ఈ ఊరి వాళ్ళు, అలాగే ప్రక్క ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళందరికీ నా శుభాశీస్సులు. అదేవిధంగా మరియమాత ఆశీస్సులు, అనుగ్రహాలు అందజేస్తున్నాను నేను. ఈ విధంగా మనం మరియమాతను నేను చెప్పినట్లు మనతో పాటు మన ఇంటికి తీసుకొని వెళ్ళాలి. ప్రార్థన చేసేటప్పుడు తల్లి మాతో ఉండి ప్రార్థన చేయి. ఎందుకంటే మనలాగే ఆమె కూడా ఒక మానవ మాతృరాలు, కానీ దైవానుగ్రహం వల్ల ఆమె పరలోకంలో ఉంది. కానీ ఆయన మనతో ఉంటుంది,
మన జీవితాల్లో, మన కష్టాల్లో, సుఖాల్లో పాలు పంచుకుంటుంది. కాబట్టి ఆమెను మన ఇంటిలో ఒక వ్యక్తిగా పరిగణించి మన ఇంటికి తీసుకొని వెళ్ళాలి. ఈ విధంగా మనకు సహాయకురాలై ఉంటుంది. ఈ విధంగా మనందరినీ రక్షణ బాటలో నడుపుతుంది మరియమాత. సహోదరి సహోదరులారా, సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. గురువులందరూ కూడా కొంచెం ముందుకు వస్తే గురువు ఫోటో తీసుకుంటాం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతల, మీ హృదయంలో బాధల కన్నీరా, మీ కన్నీరంత తుడిచిరి రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి.